కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై పార్టీ నేతలు చురుగ్గా స్పందిస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కావలి నియోజకవర్గంలోని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఉన్న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు తీర ప్రాంత మత్స్యకార నాయకులు, పెద్దలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమపై అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అండ్ మరి మా ఓటం ఫిషింగ్ హార్బర్ ప్రారంభించి 2 సంవత్సరాల్లో ఆ పోర్టు కంప్లీట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు యువజన ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేసి దాన్ని ఎలక్షన్స్కి ముందు ప్రారంభించేదానికి వచ్చే ప్రారంభోత్సవం పెట్టి కూడా లేదు, నేను స్వయంగా యువజన వచ్చి మత్స్యకారులకు అంకితం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని ఆ రోజు ఆ వచ్చే ప్రారంభోత్సవాన్ని కూడా ఆపడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మనం ఆ పని చేయకపోయాం. ఈరోజు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా దాంట్లో చిన్న చిన్న పనులు ఏవైతే చిన్న పనులు ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయకుండా మత్స్యకారులకి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనం చూస్తా ఉన్నాం. అది ఒక ఎత్తు అయితే ఈరోజు అటువంటి యువజన ఫిషింగ్ హార్బర్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు నిర్మించి మత్స్యకారులకి అంకితం చేసేదానికి ఒక ఆస్తిగా అంకితం చేయాలనుకున్నాడో అటువంటి ఆస్తిని, మత్స్యకారుల సోదరుల యొక్క ఆస్తిని ఈరోజు దాదాపు 29.5 ఎకరాలు అంటే దాదాపు 30 ఎకరాలు ఈరోజు సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ, డిఫెన్స్కి సంబంధించిన కంపెనీ భాగస్వామ్యంతో ఉన్న ఆ కంపెనీకి ఇస్తామంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచించాలి. రేపు అటువంటి కంపెనీ వస్తే ఈ పక్క ఎవరైనా సరే మత్స్యకారులు పోవాలంటే ఐడి కార్డు అడుగుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులను పంపరు, ఎవరికైతే ఐడి కార్డు ఉంటుందో వారిని మాత్రమే పంపుతారు. ఇవన్నీ కూడా ఇబ్బందులు అవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా ఫిషింగ్ హార్బర్స్ కూడా ప్రైవేట్ పరం చేసేదానికి ఒక మార్గంగా తయారు చేయడం ఈ కూటమి ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదని, అందుకే దీన్ని మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాలని చెప్పి ఈరోజు మత్స్యకారులంతా కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించాలా మేము అని ఈరోజు చెప్పడం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటాం ఈరోజు నిజంగా చాలా సంతోషమైన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం నిజంగా మత్స్యకార యువతకి మంచి చేయాలి, మత్స్యకారుకి ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి సహకరించాలి అని అనుకుంటే ఈరోజు దక్షిణ దిక్కున చెప్పగలికి దక్షిణ వైపున నిర్మించిన ఫిషింగ్ హార్బర్ 70 ఎకరాలు ఏదైతే ఉందో మత్స్యకారుల ఆస్తి, దాన్ని టచ్ చేయకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా, మత్స్యకారుల ఆస్తిని ఏ విధంగా ఆక్యుపై చేయకుండా, అదేవిధంగా ఉత్తరం వైపున్న ఆ చెప్పగలి ప్రాంతాన్ని అంటే లక్ష్మీపురం వైపు ఉన్న ఆ ప్రాంతాన్ని ఇంకొక హార్బర్గా, ఫిషింగ్ హార్బర్గా చేసి వారికి ఇచ్చుకుంటే అక్కడ ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన 150 ఎకరాలు 200 ఎకరాలు కూడా ఆ పక్క అందుబాటులోకి ప్రభుత్వ భూమి కూడా వస్తుంది. కాబట్టి అది అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది, అది అభివృద్ధి చేసి వారికి ఇస్తే బాగుంటుందని మత్స్యకారులంతా కూడా చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఫిషింగ్ హార్బర్ని ఏదైతే 70 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఆస్తిగా ఇచ్చున్నాడో దాన్ని కావచ్చు, లేదా ముందు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక ఫిషింగ్ హార్బర్స్ కట్టించున్నాడో వాటిని ప్రైవేట్ పరం చేసేదానికి ఈరోజు మత్స్యకారులు ఎవరు కూడా సమ్మతంగా లేవు, వ్యతిరేకిస్తుంది. మత్స్యకారులకి ఎప్పుడు అండగా ఉండేదానికి అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో యువజన ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన విషయమే, బోట్స్ ఏవైతే మాయమైపోయినాయో ఈరోజు ప్రభుత్వం వాటిని తీసుకొచ్చి ఆ బోటుని మళ్ళా అక్కడ పెడితేనే మత్స్యకారులకి ఒక భరోసా అనేది ఇచ్చినట్టుంటుంది. అంతేగాని మేము గస్తీ కాసేదానికి 2 బోట్లు ఇస్తాం,
మేము ఎక్కడో కొత్తగా చిక్కిన పడవని ఎత్తుకొచ్చి పెడతాం అంటే ఇతర ప్రాంతాల నుంచి మత్స్యకారులు వస్తానే ఉంటారు, మన బోటుని ధ్వంసం చేస్తానే ఉంటారు, వలని తెంపేస్తానే ఉంటారు, మన వాళ్ళని చితక బాస్తానే ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మీరు ఎన్ని గస్తీ బోట్లు పెట్టినా కూడా ఇవి ఇంకా జరుగుతూ ఉన్నాయంటే మీ గస్తీ మీద ఎటువంటి నమ్మకం ఉందో మా మత్స్యకారు సోదరికి అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రతిరోజు కూడా మత్స్యకారులు వీడియోలు తీసి తమిళనాడు బోట్లు ఏ విధంగా ఇంకా మన ప్రాంతానికి వస్తున్నాయి, టైమింగ్ కోఆర్డినేషన్స్ వాటితోటి ఆ వీడియోలు కూడా మనకి ఈరోజు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా. కాబట్టి మీ మీద నమ్మకం లేదు, ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కాబట్టి మాకు పర్మనెంట్ సొల్యూషన్ మాకు ఇక్కడ చూపించాలి. ఈరోజు తమిళనాడు బోట్లు పట్టుకొని దొంగతనంగా వారు పోయేదానికి కొంతమంది డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అదేవిధంగా ఫిషింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇదందరి సహకారంతో జరిగింది. కాబట్టి ఈరోజు మాకు సేఫ్టీ అనేది లేకుండా పోయింది. ఈరోజు మేము వేటకి పోకుండా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ వేట చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల మాకు ఎంత నష్టమో, ఎన్ని కోట్లు ఈరోజు నష్టమో, మా నష్టాన్ని ఈరోజు మా గ్రామాలు వేసిన 2-3 కోట్లతోటి ఆ పెనాల్టీ తోటి తీరేది ఇక్కడ కాదు. మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా, మా సమస్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలా. కాబట్టి మాకు ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టించండి, సపరేట్గా మా మత్స్యకారులు అంతా కూడా మేము మాట్లాడతాము అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేశాము. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, తప్పకుండా మత్స్యకారులతో మాత్రమే ఇంట్రాక్షన్ కార్యక్రమం ఒకటి పెడదాం, వాళ్ళతో స్వయంగా నేనే మాట్లాడతాను, దానికి అరేంజ్మెంట్స్ కూడా మనం చేద్దామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అందుకే ఈరోజు ఈ విషయాన్ని చెప్పిన వెంటనే ఎవరైతే ఆర్థికంగా ఈరోజు నష్టపోతున్నారో, ఈ బోట్ల ఇబ్బంది పడుతున్నారో, దానికి సంబంధించి మన ప్రాంతంలో ఉన్న 164 గ్రామాల కాపులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మత్స్యకారు యువత కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి మేమంతా కూడా వస్తామని చాలా మంది సందేశాలు పంపారు. ఆ రోజు దురాయిగడ వేసుకుని ఈ కార్యక్రమానికి మేమంతా కూడా కలిగి వస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషము. దీనికి సంబంధించి రాష్ట్రంలో చాలా మంది మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రాబోతున్నారు. అదేవిధంగా అందరూ నెల్లూరు జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జీలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా మా కావలి నియోజకవర్గం తరఫున ఈరోజు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నేను ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాలకు సంబంధించిన కాపు, అదేవిధంగా గ్రామ పెద్దలు, మాజీ కాపులు, అదేవిధంగా మత్స్యకార యువతని, మహిళని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా కావలి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అంతా కూడా ఒక గ్రూపుగా ఏర్పడి ప్రతి ఒక్క గ్రామ కాపుని స్వయంగా పోయి మా నియోజకవర్గంలో ఉన్న కాపుని, కాపు పెద్దగని అందరినీ కూడా జగనన్న కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా నా తరఫున, మా జిల్లా అధ్యక్షుడి తరఫున చెప్పుకున్నాము. కాబట్టి అందరూ కూడా పోయి అందరినీ ఆహ్వానిస్తారు. కాబట్టి దయవుంచి అందరూ కూడా ఈ ప్రాంతానికి ఈ జగనన్న 15వ తారీఖు ఉదయం 10 గంటలకు వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుంచి ఆ రోజు దురా వేసుకొని వచ్చి పార్టిసిపేట్ చేసి మనకి అండగా నిలబడ్డ, మనకి ఆస్తిగా ఇచ్చిన జగనన్న ఈ సభకి స్వచ్ఛందంగా విచ్చేసి మీ అందరూ ఆ సభని విజయవంతం చేయాలని మనసాగా కోరుకునేదానికి ఈరోజు మా మత్స్యకార సోదరులతోటి ప్రత్యేక సమావేశం ఈరోజు ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తూ, తప్పకుండా
ప్రతి ఒక్కరు మగజతనం నా కాపులు పెద్దలు మాజీ కాపులు మత్స్యకార యువత మత్స్యకార మహిళలకి అందరికీ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తరఫున మేము ఆహ్వానం పడుతున్నాం. తప్పకుండా అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని. మా మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు రావటం, తొందరగా మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ కట్టి ఇవ్వటం చాలా సంతోషించాం. అలాంటిది ఆ ఫిషింగ్ హార్బరు ఇప్పుడు ఏదో ప్రైవేటు కంపెనీకి ఒప్పచెప్పి వాళ్ళు చాలా మత్స్యకారులకి అన్యాయం చేస్తున్నారు. మేమంతా మత్స్యకారులంతా కలిసి ఏకమై మా ప్రతాప్ రెడ్డి గారిని కోరి జగన్మోహన్ రెడ్డి గారికి మా బాధలు చెప్పుకోవాలని మేము చాలా ప్రయత్నం చేశాము. మా బాధలు ఆలోచించి ప్రతాప్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ తీసుకుని ఈ నెల 15వ తేదీ 10 గంటలకి మా బాధలు చెప్పుకోవటానికి, మా బాధలు వినటానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జువల్దిన్ ఫిషింగ్ హార్బర్కి వస్తున్నాడు. ఖచ్చితంగా మా బాధలన్నీ, మా 4 జిల్లా మత్స్యకారులందరూ బాధలన్నీ చెప్పుకుంటాము. అలాగే మాకు ఈ కడలూరు బోట్లు కూడా పెద్ద సమస్యగా ఉంది. ఆ బోట్లు శాశ్వతంగా పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వం. ఈరోజు ఆ బోట్లు కూడా ఏరా రాష్ట్రానికి ఒప్పందం అయిపోయి ఆ బోట్లు కూడా మాయం చేయటం జరిగింది. ఖచ్చితంగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియపరచాలి. ఎందుకంటే మత్స్యకారుల కోసం కట్టించిన హార్బర్ని ఎవరికో దారాదత్తం చేయటం ఇది చాలా అన్యాయం. మత్స్యకారులు ఈరోజు అన్యాయం అయిపోతున్నారు ఫిషింగ్ హార్బర్ ఏరియా కంపెనీకి ఇవ్వటం వల్ల. కాబట్టి మా మత్స్యకారులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాము, మాకు ఈ హార్బర్ అనేది శాశ్వతంగా మాకు ఉండాలా, పర్యాటకరానికి ఇచ్చేదానికి లేదు. కాబట్టి మా బాధలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలని మేము 164 గ్రామాలని 15వ తేదీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మత్స్యకారు కాపుల్ని, మత్స్యకారు పెద్దల్ని, మాజీ కాపుల్ని, అలాగే కమిటీ మెంబర్లని అందరినీ ఆహ్వానించి మా కాపుల ద్వారానే మా బాధలన్నీ, మా కష్టాలన్నీ చెప్పుకోవాలని మరొకసారి కోరుకుంటూ, ఈ ప్రభుత్వం బాధ్యత కాదా? ఒక పక్క బోర్డు సమస్య జరుగుతుంది. ఈ మధ్యన మళ్ళా ఏదైతే నెల్లూరు జిల్లాలో దశాబ్దాల కళ, అనేక దశాబ్దాల కళ మత్స్యకారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చూసి కరోనా కష్ట సమయంలో మా మత్స్యకారులు జీవనోపాధికి, కూలీకి గుజరాత్, బెంగళూరు, చెన్నై వంటి రాష్ట్రాలకు వెళ్ళి ఆ బాధను చూసినామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి మాజీ మా నాయకుడు ప్రతాప్ రామరెడ్డి కుమార్ ఆరోగ్యంలో ఆ రోజు ఫిషింగ్ హార్బర్ ఏర్పరిచి చేస్తే మత్స్యకారులకు మీరు ఏం చేయాలి? వర్చువల్లో ప్రారంభించారు. మీ ప్రభుత్వం వచ్చింది, ఆడ కోల్డ్ స్టోరేజ్ పూర్తి కాల, ఐస్ ప్లాంట్ పూర్తి కాల, డీజిల్ బంక్ పూర్తి కాల. ఇవన్నీ పూర్తి చేసి మీరేం చేయాలి? మత్స్యకారులు మాకు మత్స్యకారుల సంపద, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంపదను మీరు ఇంకొక సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ సంస్థకు మీరు ఎలా ఇస్తారు? మీరు అదేమిటి ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, మీకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలకు మీరు అడ్డుపడుతున్నారు. సార్, నేను ఒకటే చెప్తున్నా, పరిశ్రమలకి వైఎస్ఆర్సీపీ పార్టీ మత్స్యకారులు కానీ, నాయకులు కానీ, మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీరు పరిశ్రమలు ఇవ్వండి. ఈ కోస్టల్లో ఒక జువల్దిన్ ఫిషింగ్ హార్బర్ ఉంటే ఈ కోస్టల్లో ఇంకెక్కడ సర్వే చేసి ఏదో ఒక ప్రాంతంలో ఇవ్వండి. మీరు అది ఇవ్వకుండా ఏదైతే మా మత్స్యకారులని పూర్తి చేసి వినియోగం చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ని వదిలేసి ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేసి, మేము ఒకటే చెప్తున్నాం, మేము కానీ రోడ్డు మీదకి ఎక్కితే, ధర్నాలు చేస్తే, ఉద్యమాలు చేస్తే, పోరాటాలు చేస్తే
మా యొక్క మత్స్యకారుల గళం, మా యొక్క నినాదం ఏ విధంగా ఉంటుందో మీరు తప్పకుండా చూస్తారని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం 95% దాకా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మా మత్స్యకారులు చాలామంది చిన్న చితక బయటికి వెళ్ళి వలస వెళ్ళి వేట చేసే వాళ్ళందరూ ఇక్కడ చిన్న బోట్లు కానీ పెద్ద బోట్లు కానీ చిన్న బోట్లు కానీ తెప్పలు కానీ ఇక్కడే వేట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు 10 రూపాయలు అమ్మే మత్స్య సంపద ఈరోజు 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నాం. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. మా మత్స్య సంపదను అధిక రేట్లు కొంటున్నారు. కాబట్టి మా మత్స్యకార కుటుంబాలు కూడా ఇంతకుముందు కన్నా మెరుగైన జీవితం, మెరుగైన విద్య అన్నీ లభించింది మాకు. దానివల్ల ఎంతోమంది ఈరోజు జగుల్దిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉపాధి పొందుతున్నారంటే అది కేవలం మా జగనన్న ఇచ్చిన మాకు వరం, మా ప్రతాప్ రెడ్డి గారు మాకు ప్రసాదించిన వరం. ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు మేమంతా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జగుల్దిన్నె ఫిషింగ్ హార్బర్లో వేట చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇంకా రోజుకు బోట్లు పెరిగిపోతూ ఉన్నాయి. చాలా డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ మేము డెవలప్ అవుతున్నాం. బయట ప్రాంతాల సంగతి మాకు తెలియదు కానీ మా మత్స్యకారులు చాలా వరకు డెవలప్ అవుతున్నారు. చిన్న చితక వలస వెళ్ళే వాళ్ళు కూడా బోట్లు కొనుక్కుంటున్నారు. ఈరోజు చూడండి, పోయిన సంవత్సరానికి ఎన్ని బోట్లు ఉన్నాయి, ఈరోజు ఎన్ని బోట్లు ఉన్నాయి. చాలా పెరిగిపోయింది. దాదాపు 200-300 బోట్లు ఉన్నాయి ఈరోజు. కేవలం ఇక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారులదే, బయట వ్యక్తులది కాదు, బయట ప్రాంతం వ్యక్తులది కాదు, ఇక్కడ ఉన్న మత్స్యకారులదే. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్న టైంలో ఆ ఫిషింగ్ హార్బర్లో దాదాపు 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ కేటాయించి జగనన్న మాకు కట్టి మాకు గిఫ్ట్గా ఇస్తే మత్స్యకారులకి, ఈరోజు దాంట్లో 29.5 ఎకరాసు సాగర్ డిఫెన్స్ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు సబబు? మత్స్యకారులని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారే కానీ దీంట్లో ఏమైనా మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా ఉందా? మీరు ల్యాండ్ ఇవ్వాలంటే బయట ప్రాంతాల్లో ఇవ్వండి. ఫిషింగ్ హార్బర్ కాకుండా పక్కన అటో ఇటో చాలా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిలో ఇవ్వచ్చు కదా. కానీ కేవలం మత్స్యకారులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా లబ్ధి పొందాలన్న కారణాలతోనే దాంట్లో ల్యాండ్ ఇచ్చారు కానీ, లేకపోతే వేరే ఉద్దేశంతో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? రేపు మేము ఏ విధంగా స్వతంత్రంగా ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు జోల్దన్లో ముత్తుకూరు కృష్ణాపట్నం పోర్ట్లో చూసాం. ఇంతకుముందు అక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ ఉండేది. మా వాళ్ళు హ్యాపీగా వెళ్ళి వేట చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. ఈరోజు అక్కడికి వెళ్ళాలంటే కూడా కృష్ణాపట్నం పోర్టు వచ్చిన తర్వాత మా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఆధార్ కార్డు చూపించాలి, ఇంకోటి 2 ప్రూఫ్లు చూపించి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ సాగర్ డిఫెన్స్ కంపెనీ పెడుతున్నారు, రేపు మేము ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళాలంటే మేము కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకోటి ఏమైనా చూపించాలా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందో ఏమోనని మాకు చాలా భయాందోళనగా ఉంది. అన్ని గ్రామాల మత్స్యకారులు, కాపులు, పెద్దలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారు కుటుంబాలు తీవ్ర మనోవేదన గురి అవుతున్నాం. ఇలాంటి తరుణంలో మమ్మల్ని ఆదుకునేది ఎవరు అని ఎదురు చూస్తున్న టైంలో మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా కోసం, మేము వచ్చి విన్నవించుకున్నాము, మా కోసం చొరవ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తీసుకెళ్ళి మాకు భరోసా కల్పించారు. మాకు ఇచ్చిన వ్యక్తే, మాకు గిఫ్ట్గా ఇచ్చిన వ్యక్తే మళ్ళీ మా సమస్యల మీద పోరాడడానికి ఈ నెల 15వ తారీఖున జగుల్దిన్నె ఫిషింగ్ హార్బర్కి రాబోతున్నారు. మాకు ఎంత సంతోషంగా ఉందంటే మా మత్స్యకార గ్రామాల్లో ఆయన ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చేసి మళ్ళీ ఆయనే మన కోసం పోరాడడానికి వస్తున్నాడంటే ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషిస్తున్నాం. మా కోసం జగనన్న పోరాడతాడని, మళ్ళీ తిరిగి మాకు అప్పగిస్తారని మాకు చాలా నమ్మకంతో ఉన్నాము. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాలలోగా శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.